రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూరిబా గాంధీ హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు అడుగుతే కళ్లలో కారం కొట్టడం చాలా సిగ్గుచేటు అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిస్ట్రిక్ట్లో కస్తూర్బా పాఠశాల హాస్టల్లో విద్యార్థులకు పురుగుల అన్నము ఉడకని అన్నంతో పెట్టడం జరుగుతుంది. విద్యార్థులందరూ కలిసి రోడ్డు మీదకి వస్తే వాళ్ళను పట్టించుకున్న దాఖలా కూడా లేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా వాళ్ళు విద్యార్థులు చదువుకోవాలా లేకపోతే రోడ్ల మీద వాళ్ళ సమస్యలు చెప్పాలని సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు విద్యార్థులను మీరు ఇంతగా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్లో అతి దారుణంగా ఉన్న మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఆనాడు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని హాస్టల్లో మెరుగైన ఆహారం కానీ మెరుగైన వసతులు కానీ కల్పించిన వ్యక్తి అంటే మొట్టమొదటి వ్యక్తి అంటే మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత మీకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థుల పరిస్థితి అతి దారుణంగా ఉన్నదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖైదీలకు ఒక మంచి ఆహారం పెడతారు. ఉన్నంత చదువులు చదువుతున్న విద్యార్థులకు మీరు మంచి ఆహారం ఎందుకు అందిస్తలేరని ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా విద్యార్థులంటే మీకు ఎందుకు ఇంత చులకన అని సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు రాజకీయాలకే అతి ప్రాధాన్యత ఇస్తారు కానీ విద్యార్థుల పరిస్థితి ఏంటిదని సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు అక్కడ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి సీఎం గారు రావాలని అంటే మీరు మంత్రులు కానీ అధికారులు కూడా రాకపోవడం చాలా దురదృష్టకరం. అక్కడ అన్నం మంచి లేదు, కూరలు మంచి లేదని అడిగితే కారం చల్లిన అధికారులు కొంతమంది కారం విద్యార్థులు కళ్ళల్లో చల్లడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా ఉన్నదంటే నిజంగా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా అధికారులు వెంటనే స్పందించి అక్కడ ఉన్న అన్ని హాస్టల్లో వసతులు కల్పించాలని ఎన్నిసార్లు మీకు మొరబెట్టుకున్నా ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటు అని ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా అని మేము సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు అంటే ఇంత చిన్న చూప. విద్యార్థుల మీద మీరు వెంటనే న్యాయమైన ఆహారాన్ని అందించాలి, లేకపోతే భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి ఆందోళన కార్యక్రమం చేపడతామని సందర్భంగా